హాయ్ గాయ్స్, ఈరోజు ఒక మూవీ చూసేద్దాం. లాస్ట్ వీడియోలో నాకు హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, చాలామంది కామెంట్స్ పెట్టారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, కొంచెం పర్లేదు. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా లైక్ చేసేయండి. మూవీ స్టార్టింగ్లో మన హీరోయిన్ జూమ్ బుకింగ్ని చూపిస్తున్నారు. తను తన మ్యారేజ్ కోసం రెడీ అయి వెళ్తూ ఉంటుంది. ట్రాఫిక్ జామ్ అవ్వడంతో లేట్ అవుతూ ఉంటుంది. నేను లేట్గా వెళ్ళలేను, మా నాన్న కంపెనీ కాపాడడం కోసం నేను ఈ మ్యారేజ్ చేసుకోవాల్సిందే అని తను కార్ దిగి ఒక అతన్ని హెల్ప్ అడుగుతుంది. నాకు మ్యారేజ్కి లేట్ అవుతోంది, నన్ను డ్రాప్ చేస్తారా అని అడుగుతుంది. నాకు హెల్ప్ చేయడం అంటే ఇష్టం, రండి కూర్చోండి అని చెప్పి డ్రాప్ చేస్తాడు. తను అతనికి థ్యాంక్స్ చెప్తుంది. తను అక్కడికి వెళ్ళాక, ఆంటీ సారీ, కొంచెం లేట్ అయింది, ఇదంతా నీ తప్పు కాదు, నాది అని ఆంటీ అంటారు. నా కొడుకు పెళ్లి నుంచి పారిపోయాడు. ఏంటి? నేనెప్పుడు ఆంటీ వాళ్ళ కొడుకు ట్యాంక్ని అస్సలు చూడలేదు. ఆంటీ అంటారు, చూడమ్మా, ఏదేమైనా సరే నువ్వు నా కోడలివే అని అంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత చూపిస్తున్నారు. తను ఫోన్లో మాట్లాడుతూ వస్తుంది. మామ్, నేను ఫ్రీ అయ్యాక మిమ్మల్ని కలవడానికి వస్తానని అంటుంది. మ్యారేజ్ అయి 2 years అయినా కూడా నా హస్బెండ్ని నేను ఇంకా చూడలేదు. ఆంటీ నాకు చాలా హెల్ప్ చేశారు. ఇప్పుడు నాకు ఫూ కంపెనీలో జాబ్ కూడా దొరికిందని సంతోషపడుతూ ఉంటుంది. అక్కడున్న స్టాఫ్ అందరూ ఈరోజు న్యూ ప్రెసిడెంట్ రాబోతున్నారని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకో పక్క ఒక కార్ వచ్చి ఆగుతుంది. గార్డ్స్ అందరూ ఆ కార్ దగ్గరికి వెళ్తారు. కార్ నుంచి ఒక అతను దిగి డోర్ ఓపెన్ చేస్తాడు. కార్లో నుంచి మన హీరో మిస్టర్ ఫూ దిగుతాడు. ఆ ఫూ గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రెసిడెంట్ కూడా మన హీరోనే. స్టాఫ్ అందరూ ప్రెసిడెంట్ వస్తున్నాడని మేకప్ వేసుకొని రెడీ అవుతూ ఉంటారు. ఇంకో పక్క హీరో కంపెనీలోకి వచ్చి లిఫ్ట్లో వెళ్తాడు. కంపెనీ మేనేజర్ అక్కడున్న గర్ల్స్తో పాటు అతని హెయిర్ని కూడా సర్చ్ చేసుకుంటూ ఉంటాడు. ఈ అమ్మాయిలు నన్ను ఓడించలేరని అనుకుంటూ ఉంటాడు. మన హీరోయిన్ అయితే వాళ్ళని చూసి నవ్వుతూ ఉంటుంది. అక్కడి నుండి వెళ్ళిపోతారు. తను లిఫ్ట్ ఎక్కబోతుంటే, నువ్వు ఇక్కడే ఉండు, మేము ప్రెసిడెంట్కి వెల్కమ్ చెప్పడానికి వెళ్తున్నామని చెప్పి నువ్వు రావద్దని వాళ్ళు లిఫ్ట్లో వెళ్ళిపోతారు. తను అరుస్తూ ఉంటుంది. లిఫ్ట్ క్లోజ్ అయ్యేసరికి వేరే లిఫ్ట్లో వెళ్తుంది. చూసుకోకుండా మన హీరో ఉండే అదే లిఫ్ట్లోకే వెళ్తుంది. తను హీరోకి డాష్ ఇచ్చేస్తుంది. సారీ, పొరపాటున ఇలా జరిగిందని చెప్తుంది. దూరంగా జరుగు, నీలాంటి అమ్మాయిల గురించి నాకు బాగా తెలుసని అంటాడు. నువ్వు చూడ్డానికి హ్యాండ్సమ్గా ఉన్నావు, కానీ నేను నీలాగా కాదని తను అంటుంది. కానీ హీరో ఏమో తనని తోసేసి మరీ బయటకు వచ్చేస్తాడు. ఎంప్లాయీస్ అందరూ హీరోకి వెల్కమ్ చెప్తారు. తనేమో లిఫ్ట్ క్లోజ్ అవ్వడంతో లోపలే ఉండిపోతుంది. పిఏ వచ్చి హీరోతో, బాస్ అసిస్టెంట్ పొజిషన్ కోసం ఒక అమ్మాయి రెజ్యూమ్ ఇచ్చిందని చెప్తాడు. తన పేరు జియాంగ్. అంతా ఓకే, కానీ ఈ అమ్మాయి సూసువాన్ రికమెండ్ చేశాడని చెప్తుంది. ఇంకో పక్క ఆ సూసువాన్ని చూపిస్తున్నారు. ఇతను కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ అన్నమాట. ఆ అమ్మాయి జియాంగ్తో సీక్రెట్గా అఫైర్ ఉంటుంది. ఇతను కావాలనే ఈ అమ్మాయిని హీరోకి అసిస్టెంట్గా చేయాలని అనుకుంటున్నాడు. అప్పుడే కదా హీరో సీక్రెట్స్ అన్నీ తెలుస్తాయి. అందుకే ఇలా చేస్తాడు. ఎందుకంటే హీరో పొజిషన్లోకి రావడానికి ఇలా చేస్తూ ఉంటాడు. హీరో ఆ రెజ్యూమ్ చూసి, నా కజిన్కి కొంచెం తిక్కుంది, వాడు సెలెక్ట్ చేసిన అమ్మాయి నా పర్సనల్ అసిస్టెంట్గా అస్సలు వద్దు అని చెప్పి నెక్స్ట్ హీరోయిన్ రెజ్యూమ్ ఉంటుంది, తనని పర్సనల్ అసిస్టెంట్గా సెలెక్ట్ చేస్తాడు. హీరో పిఏ ఉంటాడు కదా, అతను హీరోయిన్ దగ్గరకు వచ్చి, మిస్ జూ, బాస్ మిమ్మల్ని పర్సనల్ అసిస్టెంట్గా సెలెక్ట్ చేశారని చెప్పగానే తను చాలా సంతోషపడుతుంది. సీసువాన్ అక్కడికి వచ్చి, ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది, హీరోకి అసిస్టెంట్గా జియాంగ్ కదా అని అంటాడు. లేదు, బాసే స్వయంగా జూని సెలెక్ట్ చేశారని చెప్పి హీరోయిన్ని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు. హీరోయిన్ చాలా నర్వస్గా వెళ్తుంది. హీరోని చూసి, ఇతను నా బాసా అని షాక్ అవుతుంది. ఇక మీదట నువ్వు నా పర్సనల్ అసిస్టెంట్వి అని హీరో చెప్తాడు. నీకేమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు. ఏం లేదు, నా వర్క్ని నేను కరెక్ట్గా చేసుకుంటానని చెప్పి తను అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో వాళ్ళ మదర్ ఇన్లా కాల్ చేసి, ఈరోజు నైట్ డిన్నర్కి రా అని పిలుస్తారు. ట్యాంక్ ఫారిన్ నుంచి రిటర్న్ వచ్చేసాడని చెప్తారు. ఇన్ని రోజులకు నా హస్బెండ్ని చూడబోతున్నానన్నమాట అని తను మనసులో అనుకుంటుంది. హీరో వాళ్ళమ్మ హీరోకి కాల్ చేసి ఇంటికి రమ్మని పిలుస్తారు. నాకు వర్క్ ఉందని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అక్కడికి హీరోయిన్ వస్తుంది. ట్యాంక్ రావడం లేదు అని చెప్తారు. అయ్యో పర్వాలేదు మామ్,
నువ్వు ఎంత మంచిదానివమ్మా, నాకు కార్ యాక్సిడెంట్ అయినప్పుడు నన్ను కాపాడి మీ నాన్న చనిపోయారని ఫీల్ అవుతారు. అలా అనకండి మామ్ అని తనంటుంది. ఆవిడ మీదే పడుకుంటుంది. నా వల్లే వాళ్ళ నాన్న చనిపోయారు. అయినా తను ఎంత మంచిదో, నాతో ఎంత మంచిగా ఉందని అనుకుంటారు. ఎలాగైనా ట్యాంగ్‌ని తనతో కలపాలని అనుకుంటారు. ఇంకో పక్క హీరో వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి డ్రింక్స్ తాగుతూ ఉంటాడు. అక్కడికి హీరోయిన్ హీరోని వెతుక్కుంటూ వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతారు. తను నా పర్సనల్ అసిస్టెంట్ అని చెప్తాడు. వాళ్ళు హీరోయిన్ చేయి పట్టుకొని డాన్స్ చేయడానికి రమ్మని పిలుస్తారు. లేదు మాకు వర్క్ ఉందని చెప్పి హీరో అంటాడు. నువ్వు నీ వైఫ్తో కూడా ఇలా ఉండలేదే, నీ వర్జినిటీ కూడా ఇంకా అలాగే ఉంది. మరి ఈ అమ్మాయిని అని నవ్వుతారు. ఆపండి అని చెప్పి హీరో అరిచేసి హీరోయిన్ని అక్కడ నుండి తీసుకెళ్తాడు. నెక్స్ట్ డే హీరో హీరోయిన్కి వర్క్ ఇస్తాడు. కానీ తనేమో హీరోనే చూస్తూ ఉంటుంది. ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, కానీ మ్యారేజ్ కూడా అయిపోయింది, వైఫ్తో ఎందుకు ఉండడం లేదా అని అనుకుంటుంది. హీరో తనని ఫైల్ అడుగుతూ ఉంటాడు. కానీ తనేమో హీరోనే చూస్తూ ఉంటుంది. దగ్గరకు వెళ్ళి అడుగుతాడు. తను కంగారు పడిపోతుంటే హీరో పట్టుకుంటాడు. కరెక్ట్గా జియాంగ్ వీళ్ళిద్దరిని అలా చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది. నేను చేయాల్సినవన్నీ ఈ జూ చేస్తోంది, దీన్ని ఎలాగైనా బయటికి పంపించాలని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్లో పిఏ జూని పిలుస్తాడు. తను ఆ ఫొటోస్ చూసి నేను కంపెనీ గురించి ఏం లీక్ చేయలేదని చెప్తుంది. నేను నిజమేంటో తెలుసుకుంటాను, లేదంటే నేనే స్వయంగా రిజైన్ చేస్తానని చెప్తుంది. తను కాసేపటి తర్వాత హీరో దగ్గరకు వచ్చి ఇవి మీ ఫొటోసే, నేను మిమ్మల్ని బార్ నుంచి తీసుకెళ్లేటప్పుడు ఎవరో ఇలా ఫొటోస్ తీశారు, వాటిని ఇలా ఎడిట్ చేశారని చెప్తుంది. అసిస్టెంట్కి ఇంకా అదే పిఏకి తెలిసిపోయిందనమాట. ఆ జియాంగ్ దగ్గరకు వెళ్ళి నువ్వే కదా జూ ఫేక్ ఫొటోస్ని క్రియేట్ చేసావని చెప్పి అరుస్తాడు. నెక్స్ట్ హీరోయిన్ రాగానే హీరో ఒక కాంట్రాక్ట్ పేపర్స్లో సైన్ చేయమంటాడు. ఏదో జాబ్కి సంబంధించింది అనుకుంటా. తను అక్కడ నుండి వెళ్ళిపోయాక హీరోకి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి కాల్ వస్తుంది. వెంటనే ఇంటికి రా అని పిలుస్తారు. ఫోన్ పెట్టేశాక ఆవిడ నవ్వుకుంటూ ఉంటారు. హీరో రాగానే హెల్త్ బాగాలేనట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటారు. ట్యాంగ్ నువ్వు వచ్చేసావా, నేను చావబోతున్నాను, అమ్మ మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను. వద్దు, నేను చింగ్ చింగ్ అంటే మన హీరోయిన్ పేరే, తనని కలవాలనుకుంటున్నాను, నేను నీకు తన నెంబర్ ఇచ్చాను కదా, తనని ఇక్కడికి పిలువు అని అంటారు. అక్కడ హీరోయిన్కి కాల్ వస్తుంది. నేను నా పర్సనల్ మొబైల్ని ఇంట్లోనే పెట్టేయాలి కదా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను అని చెప్పి తను ఫోన్ని మ్యూట్లో పెట్టేసి బ్యాగ్లో పెట్టేస్తుంది. తను రాదేమో, ఫోన్ అటెండ్ చేయడం లేదని చెప్తాడు. తను రాకపోతే నువ్వే తన దగ్గరికి వెళ్ళి తనని ఇక్కడికి తీసుకురా అని వాళ్ళ అమ్మ అంటారు. అమ్మ నిజంగానే నీకు హెల్త్ బాగాలేదా, లేకపోతే ఏంటి, నాకు నిజంగానే హెల్త్ బాగాలేదు అని అంటారు. సరే మా సరే, నేను తనని వెతికి ఇంటికి తీసుకొస్తాను అని చెప్తాడు. అక్కడ నుండి వెళ్ళిపోతాడు. హీరో వెళ్ళిపోయాక ఆవిడ నవ్వుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో మన హీరోయిన్ ఒక బిజినెస్ కొలాబరేషన్ కోసం వెళ్ళుంటే అక్కడ ఒక అతను టచ్ చేస్తూ మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. తను వెళ్ళిపోతుంటే వాడు సోఫా మీదకు తోసి ఫోర్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. తనేమో వాడిని కొట్టేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంటే హీరో అక్కడికి వస్తాడు. ఏమైంది, నువ్వు బాగానే ఉన్నావు కదా, ఎవరో నా వెంట పడుతున్నారని చెప్తుంది. వాడు హీరో ముందుకొచ్చి తనతో జస్ట్ ఫన్ కోసం అలా చేశానంతే అని చెప్తాడు. నేను నీకు పిచ్చోడ్లాగా కనిపిస్తున్నానా అని హీరో అరుస్తాడు. హీరో వాడితో ఉన్న కొలాబరేషన్స్ అన్ని క్యాన్సిల్ చేస్తాడు. పిఏ అతన్ని అక్కడ నుండి తీసుకెళ్తాడు. బాస్ అసిస్టెంట్ కోసం ఇంతలా హెల్ప్ చేస్తున్నారు, ఎంత కైండ్ పర్సన్ కదా అని హీరోయిన్ మనసులో అనుకుంటుంది. తనకి కాల్ వస్తుంది. హీరో ఆ నెంబర్ చూసి ఈ నెంబర్ ఎక్కడో చూసినట్టుందే, తెలిసిన నెంబర్ లాగా ఉందే అని అనుకుంటాడు. తను మామ్ ఏమైంది అని అడుగుతుంది. మీకు హెల్త్ బాగాలేదా, నేను ఇప్పుడే వస్తానని అంటుంది. ఇంకో పక్క హీరో హీరోయిన్కే కాల్ చేస్తూ ఉంటాడు. కాల్ ఏమో కనెక్ట్ అవ్వడం లేదు. ఈ అమ్మాయి ఎప్పటికి అటెండ్ చేస్తుందో ఏంటో అని అనుకుంటాడు. బాస్ నాకు లీవ్ కావాలి, మా అమ్మకు హెల్త్ బాగాలేదు. హీరో ఏదో తొందరలో ఉంటాడు. తనకి ఓకే చెప్పేసి వెళ్ళిపోతాడు. వాళ్ళ మదర్ ఇన్ లా దగ్గరకు వచ్చి ఆవిడకి మసాజ్ చేస్తూ ఉంటుంది. నా మీద నీకు ఎంత ప్రేమ అసలు, నా కొడుకు ట్యాంక్కి నా మీద అక్కరే లేదు, వాడు నిన్ను ఏమైనా బాధ పెడితే నాతో చెప్పు, నేను వాడికి బుద్ధి చెప్తానని అంటారు. మీరుండగా నన్నెవరు ఏడిపిస్తారు చెప్పండి అని తనంటుంది.
ఈరోజు రాత్రి కలిసే డిన్నర్ చేద్దామని ఆవిడంటారు. నెక్స్ట్ సీన్లో హీరో అక్కడికొస్తాడు. నువ్వు ఇంత లేట్గా వచ్చావు, నా డాటర్ ఇన్ లా వెళ్ళిపోయిందని చెప్తారు. నీకోసం వెయిట్ చేసింది, ఆఫీస్ నుంచి మెసేజ్ రావడంతో వెళ్ళిపోయిందని చెప్తారు. తను వెళ్ళిపోయి మంచి పని చేసిందని హీరో అంటాడు. ఏంటి, తను వెళ్ళిపోతే నీకింత హ్యాపీగా ఉందా? ఫస్ట్ మీరు చెప్పండి, మీకేమైందని హీరో అడుగుతాడు. నేను అన్నిసార్లు కాల్ చేసినా నువ్వు వచ్చావా? కానీ నేను కాల్ చేయగానే వెంటనే వచ్చేసింది, తన పనులన్నీ మానుకొని మరీ వచ్చేసిందని అంటారు. నా కోసం మెడిసిన్స్ కూడా తెచ్చింది. నీకు తనకన్నా మంచి వైఫ్ ఇంకెవ్వరూ దొరకరు అని అంటారు. తను మామ్ని ఇంప్రెస్ చేయడానికి ఇలా చేస్తున్నట్టుంది. తనకి డివోర్స్ ఇచ్చేటప్పుడు కొంచెం అమౌంట్ కూడా ఇచ్చేస్తానని మనసులో అనుకుంటాడు. ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అది జూ వాళ్ళ నాన్న వల్లే, ఆయనే నన్ను సేవ్ చేశారని చెప్తారు. హీరో అంటాడు, వాళ్ళు చేసిన హెల్ప్కి డబ్బులు ఇచ్చేయచ్చు కదా, ఇలా మ్యారేజ్ చేసుకోవడం అవసరమా అని అంటాడు. చూడు, ప్రతి దాన్ని డబ్బుతో వెలకట్టలేమని ఆవిడంటారు. మీరు నాకు మ్యారేజ్ చేసి తప్పు చేశారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ అమ్మాయి వాళ్ళ నాన్న నన్ను సేవ్ చేసి చనిపోయారు, అందుకే తనకి మంచి లైఫ్ ఇవ్వడం కోసం నీతో మ్యారేజ్ చేశాను. ఏమో, ఎవరికి తెలుసు, ఆ అమ్మాయి మీరు అనుకున్న అమ్మాయి కాదేమో. సరే, నేను ఒక పని చేస్తాను, ఫస్ట్ మీరిద్దరూ డైరెక్ట్గా కలవండి, అప్పుడు తెలుస్తుంది నీకు అని చెప్పి ఆవిడ హీరోయిన్కి కాల్ చేస్తారు. మీ ఇద్దరి కోసం ఒక రెస్టారెంట్లో ప్రైవేట్ రూమ్ బుక్ చేశాను, నువ్వు కూడా అక్కడికి వచ్చేసే అని చెప్పి పిలుస్తారు. ఇద్దరూ కలిసి డిన్నర్ చేయండి అని చెప్తారు. వాళ్ళు కార్లో వెళ్తుంటే హీరోయిన్ కాల్ చేస్తుంది, నేను వచ్చేసానని చెప్పి. మేము కూడా దగ్గరలోనే ఉన్నామని ఆవిడంటారు. అదిగో అక్కడ వెళ్తోంది చూడు, తనే నా డాటర్ ఇన్ లా, వైట్ డ్రెస్లో, చూడు చూడు అని చెప్తారు. కానీ హీరో తనని సరిగ్గా చూడడు, అంటే కనిపించదన్నమాట. లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మకి కాల్ వస్తుంది. మేడం, మీరు బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్ అడిగారు కదా, ఇప్పుడు 2 కలర్స్ అయితే స్టాక్ వచ్చాయి, వచ్చి తీసుకోండి అని చెప్పి కాల్ చేస్తారు. నేను తర్వాత వచ్చి తీసుకుంటాను అని ఆవిడ చెప్తారు. లేదు మేడం, అవుట్ ఆఫ్ స్టాక్ అవుతుంది, ఇప్పుడే వచ్చి తీసుకోండి అని చెప్తారు. సరే, ఇప్పుడే వస్తున్నానని చెప్తారు. మీరు నాతో రావడం లేదా అని హీరో అడుగుతాడు. తను నీ వైఫే, ఏదో శత్రువు కాదు, నువ్వు వెళ్ళి చిన్ని కలువు అని చెప్పేసి వెళ్ళిపోతారు. హీరో లోపలికి వెళ్ళేటప్పుడు జూ ఒక హెల్పర్కి డాష్ ఇచ్చి కింద పడుతుంది. అప్పుడు హీరో తనని చూడకుండా లోపలికి వెళ్ళిపోతాడు. తను మళ్ళీ లోపలికి వెళ్ళేటప్పుడు చూసుకోకుండా ఇంకొక హెల్పర్కి డాష్ ఇస్తుంది. ఆ గొడవలో ఆ రూమ్ నెంబర్ చేంజ్ అయిపోతుంది. ఆ రూమ్లో కపుల్స్ ఉంటారు. ఆ అమ్మాయి అయితే హీరోయిన్ వేసుకున్నట్టే సేమ్ డ్రెస్ వేసుకొని ఉంటుంది. హీరోయిన్ 999 రూమ్లోకి వెళ్ళిపోతుంది. కానీ హీరో ఏమో 666 రూమ్ నెంబర్ని 999 అనుకొని ఆ రూమ్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ వైట్ డ్రెస్ అమ్మాయి తన హస్బెండ్తో కలిసి ఉంటుంది. హీరో అది చూసి తనకెంత ధైర్యం ఉంటే నన్నే చీట్ చేస్తుందా అని వాళ్ళిద్దరిని వీడియో తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. బయట వెయిటర్ ఆ రూమ్ నెంబర్ని సరి చేస్తూ ఉంటుంది. హీరోయిన్ ఒక పక్క హీరో నెంబర్కి కాల్ చేస్తూ ఉంటుంది. కాల్ ఏమో కనెక్ట్ అవ్వడం లేదు. తను చాలాసేపు వెయిట్ చేశాక హీరో వాళ్ళ అమ్మకి కాల్ చేస్తుంది. వచ్చేస్తాడులే అని ఆవిడంటారు. ఫస్ట్ ఏమో మ్యారేజ్ కోసం వెయిట్ చేయించాడు, ఇప్పుడేమో ఇలా, నేను అతనికి పిచ్చిదానిలాగా కనిపిస్తున్నానా అని తనకి కోపం వచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. హీరో ఇంటికి వెళ్ళాక మీ డాటర్ ఇంట్లో ఎలాంటిదో చూడండి అని చెప్పి ఆ వీడియో చూపిస్తాడు. ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగినట్టుంది అని ఆవిడంటారు. ఏం మిస్అండర్స్టాండింగ్ లేదు, తనకి డివోర్స్ ఇచ్చేస్తానని హీరో అంటాడు. తను ఎప్పటికీ అలా చెయ్యదు. నువ్వు మాత్రం ఏం చేసావు, 2 ఇయర్స్ తనని వదిలేసి ఫారిన్ వెళ్ళిపోయావు కదా. సరే, నేను చేసింది తప్పే, ఒప్పుకుంటున్నాను. కానీ తను నన్ను అలా ఎలా చీట్ చేస్తుంది, తనతో ఫేస్ టు ఫేస్ మాట్లాడతానని అంటాడు. నువ్వు చెప్పావనే తనని మ్యారేజ్ చేసుకున్నాను, కానీ తను ఇప్పుడు లిమిట్స్ని క్రాస్ చేసిందని అంటాడు. తనకి కాల్ చేసి ఇక్కడికి రమ్మని పిలువు అని ఆవిడంటారు. కాల్ చేయమన్నారు, తనేమో అటెండ్ చేయడం లేదు, చూసారా అని అంటాడు. తను బిజీగా ఉందేమోలే అని ఆవిడ సపోర్ట్ చేస్తారు. హీరో ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇదంతా ఈ హ్యాండ్ బ్యాగ్ వల్లే జరిగిందని ఆవిడ అనుకుంటారు. నెక్స్ట్ ఆఫీస్లో పిఏ తొంగి తొంగి చూస్తుంటే హీరోయిన్ వచ్చి ఏమైందని అడగగానే భయపడిపోతాడు. ఏమైంది బాస్, నీకు పనిష్మెంట్ ఏమైనా ఇచ్చారా? లేదు, నేను బాస్ యాక్టివిటీ ఎలా ఉందో చూస్తున్నాను. ఎందుకు? బాస్ మూడ్ ఆఫ్ని బట్టి మనం వర్క్ చేయొచ్చు కదా అని అంటాడు. ఈరోజు బాస్ చాలా మూడ్ ఆఫ్గా ఉన్నారు. అలా ఏం కాదు,
బాస్ ఎప్పుడు రూడ్ ఫేస్తోనే ఉంటారు, చాలా కోపంగా ఉంటారని తను అంటుంది. అలా కాదు, అసలు ఏం జరిగిందంటే బాస్ వాళ్ళ వైఫ్ బాస్ని చీట్ చేశారంట అని చెప్పగానే అవునా అని తను గట్టిగా అరుస్తుంది. అతనేమో తన నోరు మూసిపెడతాడు. హీరో పిఏని లోపలికి పిలవగానే ఎస్ బాస్ అనుకుంటూ వెళ్ళిపోతాడు. నిజంగానే మీరు డివోర్స్ ఇవ్వబోతున్నారా ఏంటి అని హీరో అడుగుతాడు. ఏం లేదు బాస్, ఏం లేదు అని చెప్పి సైలెంట్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో ఒక లాయర్ హీరోయిన్కి కాల్ చేసి మిస్టర్ ఫూ మీకు డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నారని చెప్పి పిలుస్తాడు. తను రాగానే మీకు డివోర్స్ ఓకేనా అని అడుగుతాడు. తను ఓకే చెప్పేస్తుంది. ఆ డివోర్స్ పేపర్స్ని చూసి చాలా షాక్ అవుతుంది. డివోర్స్ తర్వాత నాకు అమౌంట్ ఏమి ఇవ్వడా అని అడుగుతుంది. మీరు మిస్టర్ ఫూని చీట్ చేశారంట కదా, అందుకే మీకు అమౌంట్ రాదని లాయర్ చెప్తాడు. లాయర్ హీరోకి కాల్ చేసి మాట్లాడాక మీకు అమౌంట్ ఇవ్వడానికి మిస్టర్ ఫూ ఒప్పుకుంటే మీరు డివోర్స్ ఇస్తారా అని అడుగుతాడు. తను ఇస్తానని చెప్తుంది. తను డివోర్స్ పేపర్స్లో సైన్ చేసే లోపే వాళ్ళ బాస్ దగ్గర నుంచి మెసేజ్ రావడంతో తను అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఈ వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు కదా, వాడు హీరోకి ఫుడ్ ప్రిపేర్ చేసే అమ్మాయి దగ్గరకు వచ్చి ఈ ఫుడ్లో నా బ్రదర్కి ఇష్టమైన ఈ పీనట్ బటర్ని అందులో మిక్స్ చేయని చెప్తాడు. ఆ అమ్మాయి ఫస్ట్ ఒప్పుకోకపోయినా డబ్బులు ఇచ్చాక ఒప్పుకుంటుంది. హీరోయిన్ అక్కడికి వచ్చి ఆ ఫుడ్ తీసుకెళ్లి హీరోకి పెడుతుంది. హీరో ఆ ఫుడ్ తిన్నాక కళ్ళు తిరిగి పడిపోతాడు. వెంటనే తను అంబులెన్స్కి కాల్ చేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంది. డాక్టర్ చెప్తారు ఇతనికి పీనట్ అంటే అలర్జీ, బై మిస్టేక్ తినేసినట్టున్నాడు అని చెప్తారు. హీరో ఆఫీస్ క్యాంటీన్లో ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్తాడు. తను సైన్ చేసిందా లేదా అని హీరో లాయర్ని అడుగుతాడు. వాళ్ళ బాస్ పిలిచారని తను వెళ్ళిపోయిందని చెప్పగానే ఎవడా బాస్, నాతోనే పెట్టుకుంటాడా అని హీరోకి కోపం వస్తుంది. హీరోయిన్ లోపలికి వచ్చి ఏమైందని అడుగుతుంది. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అంటే నిజంగా నా ఫ్రెండే, బాస్ అతని గురించి అతనే చెప్తున్నాడని తను మనసులో అనుకుంటుంది. నా ఫ్రెండ్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళు బలవంతంగా మ్యారేజ్ చేశారు. వాడికి ఆ మ్యారేజ్ అంటే అస్సలు ఇష్టం లేదు, అందుకే కొన్ని రోజులు ఫారిన్ వెళ్ళిపోయాడు. అరేంజ్డ్ మ్యారేజెస్ అన్నీ అలాగే ఉంటాయని తను అంటుంది. నీకెలా తెలుసు, నా ఫ్రెండ్ చెప్పిందని చెప్తుంది. అరేంజ్డ్ మ్యారేజ్కి భయపడి నా ఫ్రెండ్ ఆ అమ్మాయిని డివోర్స్ అడుగుతున్నాడు, కానీ తనేమో కాంపన్సేషన్ అడుగుతోందని చెప్తాడు. ఇదంతా మిస్అండర్స్టాండింగ్ ఏమో అని హీరోయిన్ అంటుంది. నేను నా కళ్ళతో చూశాను, నా ఫ్రెండ్ చూశాడని చెప్తాడు. సరే కానీ నువ్వేదో చెప్పావు కదా, అదేంటి? ఏం లేదు, నాకు ఒక ఫ్రెండ్ ఉంది, అరేంజ్డ్ మ్యారేజ్ జరిగింది, తన హస్బెండ్ సరిగ్గా లేడు, ఇంతవరకు తనని అసలు కలవనే లేదు. ఈ స్టోరీ అచ్చం నా ఫ్రెండ్ స్టోరీ లాగే ఉందే, కానీ తనేమో వాళ్ళ మదర్ ఇన్లాని తన ఫ్యామిలీ అనుకుంది, కానీ తన హస్బెండ్ రిటర్న్ వచ్చాక తనని డివోర్స్ అడుగుతున్నాడు. ఇదంతా చాలా తప్పు. ఫస్టే అతను తన వైఫ్ని వదిలేసి వెళ్ళిపోయాడు, కానీ వైఫ్ ఏమో హస్బెండ్ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అనుకుంటూ ఉంటే మళ్ళీ రిటర్న్ వచ్చి డివోర్స్ అడుగుతున్నాడు అని అంటాడు. అంతేకాదు రివర్స్లో నా ఫ్రెండ్నే అమౌంట్ అడుగుతున్నాడు, నువ్వు నన్ను చీట్ చేసావు కదా అందుకే అని అంటున్నాడు. వాడొక వెధవ, ఒక అమ్మాయిని ఇంతలా ఏడిపిస్తాడా, మీరు ఎందుకు ఇంతలా కోప్పడుతున్నారు అని హీరోయిన్ అడుగుతుంది. అరేంజ్డ్ మ్యారేజెస్ అన్నీ ఇంతే, వాళ్ళు పీస్ఫుల్గా డివోర్స్ తీసుకోవడమే బెటర్ కదా అని హీరో అంటాడు. తను హీరోకి నీళ్ళు ఇస్తుంది. నువ్వు కొన్ని రోజులు నాతో పాటు హాస్పిటల్లోనే ఉండు అని హీరో అంటాడు. నన్ను ఓవర్ టైం చేయమంటున్నారా అని మనసులో అనుకుంటుంది. కావాలంటే నీకు 3 times ఎక్కువగా శాలరీ ఇస్తాను అని అంటాడు. ఆ మాటకు తను ఓకే ఓకే, ఒక అసిస్టెంట్గా మిమ్మల్ని చూసుకోవడమే నా బాధ్యత కదా అని తను అంటుంది. నెక్స్ట్ చెప్పండి బాస్, మీకు నీళ్లు కావాలా, ఫుడ్ కావాలా? లేదు, నా వీపు చాలా పెయిన్గా ఉంది అని అంటాడు. నేనేమైనా అని అనేస్తుంది. సారీ అలా కాదు అని అంటుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం బయట నుంచి పిఏ వినేసి తప్పుగా అర్థం చేసుకొని బాస్ని కాపాడాలని చెప్పి లోపలికి వచ్చేస్తాడు. తను బాస్కి వీప్ పట్టేసి ఉంటుంది కదా, హెల్ప్ చేస్తూ ఉంటుంది. నేను డాక్యుమెంట్స్ని చూపించడానికే వచ్చాను అని చెప్పి మేనేజ్ చేస్తాడు. బాస్, నేను డాక్టర్తో మాట్లాడాను, మీరు డిశ్చార్జ్ అవ్వచ్చంట అని అంటాడు. హీరో పిఏని కోపంగా చూస్తాడు. కొన్ని రోజుల తర్వాత కూడా డిశ్చార్జ్ అవ్వచ్చు కదా అని హీరో అంటాడు. బాస్కి ఏమైంది అని పిఏ మనసులో అనుకుంటాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ లాయర్ దగ్గరికి వెళ్ళి డివోర్స్ పేపర్స్లో సైన్ చేస్తుంది.
ఇంకా సివిల్ బ్యూరోలో కలుద్దామని చెప్పి వెళ్ళిపోతుంది. తను హీరో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి బయట నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. నేను ట్యాంక్కి డివోర్స్ ఇచ్చేసానని మామ్తో ఎలా చెప్పాలా అని ధైర్యం తెచ్చుకొని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది. నేను ట్యాంక్కి డివోర్స్ ఇచ్చేసానని చెప్తుంది. మా ఇద్దరికి ఇదే మంచిదని చెప్తుంది. ఏదో మిస్అండర్స్టాండింగ్ అయినట్టుంది అని ఆవిడంటారు. ఇంకా చేసేదేం లేదు, నేను ఎప్పుడు మిమ్మల్ని మా అమ్మగానే అనుకుంటానని చెప్తుంది. ఇదంతా నా తప్పే అని ఆవిడ ఫీల్ అవుతూ ఆవిడ హీరోయిన్తో నువ్వెప్పుడు నా డాటర్వే అని చెప్పి క్రెడిట్ కార్డు కూడా ఇస్తారు. తనని హక్ చేసుకుంటారు. నెక్స్ట్ సీన్లో హీరో హీరోయిన్ని పిలిచి నీకు తెలుసు కదా మనం ఒక డ్రాగన్ ప్రాజెక్ట్ని చేస్తున్నామని. తెలుసు బాస్, అదే మన కంపెనీలో టాప్ ప్రాజెక్ట్ అని చెప్తుంది. అందుకే ఈ కాంట్రాక్ట్ని నువ్వు కంప్లీట్ చేయి. నేను ఎలా చేయగలను, నేనేమంత క్వాలిఫైడ్ కాదని తను అంటుంది. హీరో నవ్వుకుంటూ ఉంటాడు. తను అదే చెప్తూ ఉంటుంది. హీరోకి నవ్వు వచ్చేస్తుంది. హీరోయిన్ ఓవర్ టైం చేస్తుంటే జియాంగ్ చూసి ఎవరికో కాల్ చేస్తుంది. నెక్స్ట్ డే హీరోయిన్ ఆఫీస్కి రాగానే స్టాఫ్ అందరూ తనని బ్లేమ్ చేస్తూ ఉంటారు. నువ్వు ఎనిమీ కంపెనీ కోసం మన కాంట్రాక్ట్ని దొంగిలించావు కదా, మళ్ళీ ఎంత ధైర్యం ఉంటే ఆఫీస్కి వచ్చి ఉంటావని చెప్పి డబ్బు కోసం ఇలా చేస్తావా అని నాన్న మాటలంటారు. నేనేం చేయలేదని హీరోయిన్ అంటుంది. తను ముందు నుంచి ఇలాగే, తను ఈ జాబ్ కోసం కూడా మిస్టర్ ఫూని వల్లో వేసుకొని జాయిన్ అయిందని జియాంగ్ అంటుంది. నువ్వు కావాలనే నన్ను ఇరికిస్తున్నట్టు నాకు అనిపిస్తోంది అని హీరోయిన్ అంటుంది. నేనెందుకు అలా చేస్తాను, నువ్వు ఫూ గ్రూప్లో ఉండడానికి నీకు అర్హతే లేదని జియాంగ్ అంటుంది. వెళ్ళిపో ఇక్కడి నుండి, నన్ను ఫైర్ చేయాలంటే అది మా బాస్ మాత్రమే, నువ్వు కాదని హీరోయిన్ అంటుంది. అక్కడికి సీసువాన్ వస్తాడు. జియాంగ్ వాడికి సైగ చేస్తుంది. నేను ముందే చెప్పాను, నువ్వు మిస్టర్ ఫూకి అసిస్టెంట్గా పనికిరావు. ప్రెసిడెంట్ నన్ను వద్దని నిన్ను చూస్ చేసుకున్నారు కదా, ఇప్పుడు చూడు ఏమైందో అని జియాంగ్ అంటుంది. ఇంకా నేను నీ మీద కేసు పెడతానని సీసువాన్ అంటాడు. నిన్ను జాబ్లో నుంచి ఫైర్ చేస్తున్నాను అని అంటాడు. అంతలో హీరో అక్కడికి వస్తాడు. నా అసిస్టెంట్ని జాబ్లో నుంచి ఫైర్ చేసేంత పవర్స్ నీకున్నాయా అని అడుగుతాడు. మీరందరూ వర్క్ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారని అరవగానే అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. బ్రదర్, ఇప్పుడు నువ్వేం చేస్తావు, కంపెనీకి 10 మిలియన్ లాస్ వచ్చింది, ఇందులో బాస్ తప్పేం లేదు, అసలు ఏం జరిగిందో నేను తెలుసుకుంటానని తను అంటుంది. తన మీద నాకు నమ్మకం ఉందని హీరో అంటాడు. బాస్, నేను ప్రాజెక్ట్లో ఏ తప్పు చేయలేదని తను అంటుంది. నేను ఏం జరిగిందో ఇన్వెస్టిగేషన్ చేస్తానని తను అంటుంది. హీరో అక్కడి నుండి వెళ్ళిపోయాక తను ఎవరికో కాల్ చేసి నిన్నటి సీసీటీవీ ఫోటోస్ని పంపించమని అడుగుతుంది. ఫోటోస్ మొత్తం డెలీట్ అయిందని వాళ్ళు చెప్తారు. హీరోకి కూడా ఈ విషయం తెలుస్తుంది. ఓకే, చాలా పెద్ద హ్యాకర్ని పిలిపించి ఆ సీసీటీవీ ఫోటోస్ని ఎలాగైనా దొరుకుతుందేమో ట్రై చేయమని చెప్పండి అని చెప్తాడు. నెక్స్ట్ హీరోయిన్ ఆ మేనేజర్ దగ్గరకు వచ్చి ఒరిజినల్ రికార్డ్ మీ దగ్గర ఉంటుందంట కదా, చూపించండి అని అడుగుతుంది. వాడేమో నేనెందుకు చూపించాలి, నేను చూపించను అని అంటాడు. అక్కడికి పిఏ వస్తాడు. వాడు చాలా భయపడిపోతాడు. కాంట్రాక్ట్లో ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చిందంటే అదంతా నీ వల్లే, నాకు తెలుసు అని అంటాడు. నేనేం చేశానని వాడు ఎదిరించి మాట్లాడతాడు. మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా అని ఒక వీడియో చూపిస్తాడు. అందులో నాన్న అనే అమ్మాయి ఆ ప్రాజెక్ట్ని దొంగతనం చేస్తూ ఉంటుంది. ఆ నాన్నతో నీకు అఫైర్ ఉంది కదా అని అడుగుతాడు. వాడు సారీ చెప్తాడు. అంతలో పోలీసులు అక్కడికి వచ్చి వాణ్ణి తీసుకెళ్ళిపోతారు. హీరోయిన్ ఆ వీడియోని చూస్తూ ఉంటుంది. ఇందులో ఉన్న ఆ థర్డ్ పర్సన్ ఎవరా అని చూస్తూ ఉంటుంది. పిఏ అడుగుతాడు, ఏమైంది, ఇంకా ఏమైనా ప్రూఫ్ దొరికిందా అని. లేదు, ఏం తెలియకుండా ఒకరి మీద అలా నింద వేయకూడదు కదా అని అంటుంది. పిఏ వెళ్ళిపోయాక జియాంగ్ వచ్చి హీరోయిన్తో గొడవ పడుతుంది. ఆ గొడవలో జియాంగ్ రింగ్ కింద పడిపోతుంది. ఇది డైమండ్ రింగ్ తెలుసా అని అరుస్తుంది. హీరోయిన్ ఆ రింగ్ చూసి గుర్తుపట్టేస్తుంది. జియాంగ్ నీకు నానా గురించి తెలుసా అని అడుగుతుంది. తను ఒక్కతే ఇదంతా చేసినట్టు నాకు అనిపించడం లేదు అని అనగానే జియాంగ్ చాలా కంగారు పడుతూ ఉంటుంది. నానా గురించి నాకేం తెలీదు, నీ యాక్టింగ్లన్నీ ఇక్కడ కాదు, నానా కూడా నిజం మొత్తం చెప్పేసింది, నా దగ్గర ప్రూఫ్ కూడా ఉందని హీరోయిన్ అంటుంది. చూడు, ఆ నానానే ఆ కాంట్రాక్ట్ని దొంగిలించింది, నేనేం చేశాను, నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా అని జియాంగ్ వెళ్ళిపోతుంటే మన హీరోయిన్ ఇంతసేపు అది మాట్లాడింది మొత్తం రికార్డ్ చేసుంటుంది. ఆ జియాంగ్ హీరో దగ్గరకు వచ్చి మిస్టర్ ఫూ, మీరే నన్ను కాపాడగలరు,
ఆ జూ అనవసరంగా నా మీద బ్లేమ్ చేస్తోంది. హీరోయిన్ అక్కడికొచ్చి ఆ రికార్డింగ్ని ఆన్ చేస్తుంది. ఈ ప్లాన్ మొత్తం నాదే అని చెప్పి జియాంగ్ ఆ వీడియోలో ఆ రికార్డులో చెప్పుంటుంది. పిఏ నానాకి కాల్ చేస్తాడు. జియాంగ్ నువ్వు చెప్పావనే కదా నేను ఇదంతా చేశాను, ప్లీజ్ నన్ను కాపాడు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏంటి నన్ను బెదిరిస్తున్నారా? నా బాస్ సీసువాన్, మీరు కాదు, నన్ను ఎలా ఫైర్ చేస్తారని అడుగుతుంది. అక్కడికి సీసువాన్ వస్తాడు. హీరోయిన్ అతనితో జియాంగ్ వల్లే కంపెనీలో ఇంత లాస్ అయింది, ఈ రెస్పాన్సిబిలిటీ నువ్వే తీసుకుంటావా అని అడుగుతుంది. హీరో సీసువాన్తో నువ్విప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే తను నీ అసిస్టెంటే కదా, లేదంటే కంపెనీ లాస్ని నువ్వే సెటిల్ చేయాలని చెప్తాడు. ఇదంతా మన కోసమే చేశానని జియాంగ్ అంటుంది. నేనొక పర్ఫెక్ట్ అసిస్టెంట్ని పెట్టుకోవాలనుకున్నాను, కానీ నువ్వు చీ అని చెప్పి బాడీ గార్డ్స్ని పిలిపించి దాన్ని అక్కడ నుండి తీసుకెళ్ళమంటాడు. నెక్స్ట్ సీన్లో హీరో హీరోయిన్ ఇద్దరు ఒక ప్రాజెక్ట్ పని మీద విలేజ్కి వెళ్ళాలని అనుకుంటారు. దారి మధ్యలో కార్ ట్రబుల్ ఇచ్చుంటుంది. వాళ్లకు టాక్సీ కూడా దొరకడం లేదు. హీరో తనని ఎత్తుకొని తీసుకెళ్తూ ఉంటాడు. మాటలతో ఏం జరగడం లేదు, ఏదైనా స్టెప్ తీసుకోవాలి అని అంటాడు. అంటే ఏంటి, నాకు డివోర్స్ అయిపోయిందని తను అంటుంది. నువ్వు నన్ను కంఫర్ట్ చేయాలనుకుంటున్నావా లేక కంగ్రాట్స్ చెప్తున్నావా అని అడుగుతుంది. హీరోకి కోపం వచ్చి తనని దింపేసి వెళ్ళిపోతుంటే తను వెనకాలే వెళ్తూ ఉంటుంది. ఇంకో పక్క మనకు క్యూరీ అనే ఒక అమ్మాయిని చూపిస్తున్నారు. తను ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. గ్రాండ్పా నేను మ్యారేజ్ చేసుకోవడానికే ఫారిన్ నుంచి వచ్చానని చెప్తుంది. తను హీరోకి చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఏమో, నేను హీరో కోసమే వచ్చానని చెప్తుంది. కానీ ఇప్పుడు హీరోకి డివోర్స్ కూడా అయిపోయింది కదా అని అనుకుంటుంది. తన కార్ ట్రబుల్ ఇస్తుంది, స్టార్ట్ అవ్వడం లేదు. ఒక డెలివరీ మ్యాన్ని అడుగుతుంది, తను వెళ్ళాల్సిన ప్లేస్ గురించి అడుగుతుంది. ఇంకొక 2-3 అవర్స్ పడుతుందేమో అని చెప్తాడు. కావాలంటే నేను మీకు లిఫ్ట్ ఇస్తానని అంటాడు. నేను ఎంత రిచ్చో తెలుసా, నీలాంటి వాడి బైక్ ఎలా ఎక్కుతాను అనుకున్నామని అంటుంది. నెక్స్ట్ సీన్లో అతను తనని కూర్చోబెట్టుకొని తను రావాల్సిన ప్లేస్కి తీసుకొస్తాడు. అతను హీరోయిన్ని చూసి మీరేంటి ఇక్కడ అని అడుగుతాడు. ఆ రోజు మీకు మ్యారేజ్ అయింది కదా, నేనే మీకు లిఫ్ట్ ఇచ్చాను గుర్తులేదా అని అడుగుతాడు. హీరో చాలా షాక్ అవుతాడు. ఏంటి నీకు మ్యారేజ్ అయిందా అని అడుగుతాడు. క్యూరీ వాళ్ళిద్దరి మధ్య కూర్చొని నేను నిన్ను మ్యారేజ్ చేసుకోవడానికే వచ్చానని చెప్తుంది. నిజంగానే నీకు మ్యారేజ్ అయిందా అని హీరోయిన్ని అడుగుతాడు. నిజంగానే నిన్ను మ్యారేజ్ చేసుకోవడానికే వచ్చానని తను హీరోతో అంటుంది. నీకు మ్యారేజ్ అయింది, నీకు హస్బెండ్ కూడా ఉన్నాడు, కానీ నేనేమో నీతో ఇలా బిహేవ్ చేస్తున్నాను, ఎంత తప్పు కదా అని హీరో మనసులో అనుకుంటాడు. క్యూరీ హీరోతో నేను టోయిన్ విలేజ్కి ఒక ప్రాజెక్ట్ వర్క్ కోసం వచ్చాను, నువ్వు నాకు ఆ ప్రాజెక్ట్ ఇస్తావా అని అడుగుతుంది. హీరో కుదరదు అని చెప్పేస్తాడు. తనకి కోపం వస్తుంది. మీరు గొడవ పడ్డం ఆపితే ఆ ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేద్దామా అని హీరోయిన్ అడుగుతుంది. నువ్వు హీరోకి అసిస్టెంట్వి, నాకు కాదు, నీకు ప్రాజెక్ట్ కావాలా వద్దా, మళ్ళీ తన మీద ఎందుకు కోప్పడుతున్నావని హీరో అరుస్తాడు. నువ్వు తన ముందు నాతో ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నేను కాదు నువ్వే అలా మాట్లాడుతున్నావని హీరో అంటాడు. మీ గొడవలో నన్ను లాక్కండి అని హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే వాళ్ళిద్దరూ తన చేయి పట్టుకొని చెరొక వైపు లాగుతూ ఉంటారు. క్యూరీ హీరోయిన్ని తన వైపు లాక్కుంటుంది. క్యూరీ షూస్ నుంచి స్మెల్ వస్తుంటే హీరోయిన్ నేను క్లీన్ చేస్తానని చెప్పి క్లీన్ చేస్తూ ఉంటుంది. చింగ్ నువ్వు ఎంత మంచిదానివో అని క్యూరీ తననే చూస్తూ ఉంటుంది. హీరో అక్కడికి వచ్చి నీకెంత ధైర్యం ఉంటే తనని షూస్ క్లీన్ చేయమంటావా అని అరుస్తాడు. నేనేం చెప్పలేదు, తనే చేస్తోంది అని తను అంటుంది. చాలా ఇంకా ఆపుతావా అని అరుస్తాడు. నేనే తనకి షూస్ క్లీన్ చేయడంలో హెల్ప్ చేస్తున్నాను అని హీరోయిన్ అంటుంది. విన్నావు కదా, చింగ్ నీలాగా కాదు, చాలా మంచిది అని అంటుంది. మీరిద్దరూ ఎప్పుడు ఇంత క్లోజ్ అయ్యారు అని హీరో కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీరో మళ్ళీ వచ్చి నీకు లాస్ట్ టైం వార్నింగ్ ఇస్తున్నాను, నువ్వు చింగ్కి దూరంగా ఉండు అని అరుస్తాడు. అర్థమైందిలే, నువ్వు తనని లైక్ చేస్తున్నావు కదా అని తను అంటుంది. కానీ తన ముందు ఏం చెప్పొద్దు, తనకి నీ గురించి నిజం తెలిస్తే నిన్ను ఇష్టపడదు, ఎందుకంటే నీకు ఆల్రెడీ డివోర్స్ అయింది కదా అని అంటుంది. హీరో కోపంగా వెళ్ళిపోతాడు. ఇంకా నువ్వే వచ్చి నన్ను మ్యారేజ్ చేసుకో అని చెప్పినా కూడా నేను నిన్ను మ్యారేజ్ చేసుకోను అని అనుకుంటుంది. హీరోయిన్ దగ్గరకు వెళ్ళి నువ్వు క్యూరీకి దూరంగా ఉండు, ఎందుకు,
వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ మా గ్రాండ్ పేరెంట్స్ ఇద్దరు ఫ్రెండ్స్, అందుకే మేము కలిసి చదువుకున్నాం. ఆ తర్వాత తను ఫారిన్ వెళ్ళిపోయింది. తను చిన్నప్పటి నుంచే కొంచెం తేడా, అదే నా భయం, ఎక్కడ నిన్ను ఏడిపిస్తుందేమోనని. ఇదంతా క్యూరీ వినేసి నువ్వు నా వెనకాల నా గురించి బ్యాడ్గా చెప్తున్నావా అని అరుస్తుంది. నెక్స్ట్ సీన్లో వాళ్ళు ఫిషింగ్ కోసం వచ్చుంటారు. మీ బాస్కి డివోర్స్ అయింది, కాస్త జాగ్రత్తగా ఉండు అని అంటుంది. నాకు కూడా డివోర్స్ అయిందని తను అంటుంది. క్యూరీ షాక్లో నోరు మూసుకుంటుంది. కానీ నీ బాస్ నీకు అస్సలు మ్యాచ్ అవ్వడు. స్కూల్ డేస్ నుంచే చాలామంది అమ్మాయిలు మిస్టర్ ఫూని లైక్ చేసేవారు, కానీ ఫూకేమో బాయ్స్ అంటేనే ఇష్టమని చెప్తుంది. అవునా, ఎప్పుడు మిస్టర్ ఫూ దగ్గర ఒకే ఒక అబ్బాయి మాత్రమే ఉంటాడు, అది కూడా పిఏ మాత్రమే అని అంటుంది. మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? చూడు, ఫ్రెండ్స్ మధ్యలోకి రావద్దు అని అంటుంది. వాళ్ళిద్దరూ వాష్రూమ్కి వెళ్తారు. అక్కడికి ఇద్దరు వచ్చి హీరోని అటాక్ చేయబోతుంటే హీరో వాళ్ళతో ఫైట్ చేస్తాడు. హీరోయిన్ రాగానే వాళ్ళు తనని పట్టుకుంటారు. అక్కడికి క్యూరీ వస్తుంది. తనని కూడా పట్టుకోబోతుంటే, నేను సూ ఫ్యామిలీ ఎల్డెస్ట్ డాటర్ని, నా జోలికి వస్తే మా గ్రాండ్ పా మిమ్మల్ని ఊరికే వదలరు అని అంటుంది. ఆ రౌడీలో ఒకడు గూగుల్లో సెర్చ్ చేస్తే నిజంగానే తను సూ ఫ్యామిలీ ఎల్డెస్ట్ డాటరే అని చెప్తాడు. క్యూరీ పోలీసులను పిలవడానికి వాళ్ళ దగ్గర నుంచి ఎస్కేప్ అవుతుంది. హీరోయిన్ కూడా వెళ్తుంటే తనని అటాక్ చేయబోతుంటే కరెక్ట్గా పిఏ బాడీగార్డ్స్తో అక్కడికి వచ్చి వాళ్ళను సేవ్ చేస్తాడు. హీరోయిన్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు. చిన్న దెబ్బే కదా, ఈ మాత్రానికే హాస్పిటల్కి రావాలా, బ్యాండేజ్ సరిపోతుంది కదా అని డాక్టర్ అంటారు. ఈ డాక్టర్కి ఎంత ధైర్యం, త్వరగా నేను ఒక హాస్పిటల్ కొంటానని క్యూరీ అంటుంది. ప్రతిదీ డబ్బుతో కొనాలనుకోవద్దు అని హీరో అంటాడు. క్యూరీకి కోపం వస్తుంది. హీరోయిన్ తనని ఆపుతుంది. నువ్వు నా కంపెనీలో జాయిన్ అవ్వు అని క్యూరీ అంటుంది. తను నా అసిస్టెంట్ అని హీరో అంటాడు. నీకు ట్రిపుల్ శాలరీ ఇస్తాను, ఇంకా ఇన్సూరెన్స్, చాలా హాలిడేస్ కూడా ఇస్తాను, ప్లీజ్ నాతో రా అని పిలుస్తుంది. హీరో ఏదో చెప్పేలోపే, ఇదంతా నీ వల్లే జరిగింది, ఆ రౌడీలు నీకోసమే వచ్చారు, పాపం చించింకి దెబ్బ తగిలింది, నువ్వు తనని కాపాడలేకపోతే నేను తనని కాపాడేదాన్ని అని అంటుంది. క్యూరీ థ్యాంక్ యూ, కానీ నేను మిస్టర్ ఫూకి అసిస్టెంట్ని, అక్కడే జాబ్ చేస్తానని తను అంటుంది. సరే నీ ఇష్టం అని చెప్పి క్యూరీ తనకి ముద్దు పెట్టేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. హీరో చాలా జలస్గా ఫీల్ అవుతాడు. టిష్యూ పేపర్ ఇచ్చి తుడుచుకోమంటాడు. ఎవరు చేశారో నేను కనుక్కుంటానులే, కావాలంటే నువ్వు నీ హస్బెండ్ కూడా ఇక్కడికి పిలిపించుకో అని చెప్తాడు. బాస్, నిజం చెప్పాలంటే నాకు డివోర్స్ అయింది అని అంటుంది. అవునా, నువ్వు ఫస్ట్ కూర్చో, రెస్ట్ తీసుకో అని చెప్పి తన మీద చాలా కేరింగ్గా ఉంటాడు. ఒక పక్క సంతోషం, ఇంకో పక్క షాక్లో ఉంటాడు. డాక్టర్ అక్కడికి వచ్చి, మీరిద్దరూ ఇంకా వెళ్ళలేదా, ఈ హాస్పిటల్ ఏమైనా మీకోసం అనుకున్నారా అని అరుస్తాడు. వాళ్ళు చాలా హ్యాపీగా బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళాక హీరో తనతో, నేను నిన్ను చాలా కేరింగ్గా చూసుకుంటాను, కావాలంటే నువ్వు రేపు రెస్ట్ తీసుకో అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో అసిస్టెంట్ వచ్చి హీరోని పిలిచినా కూడా పలకడమే లేదు. బాస్ లవ్లో ఇంకా కాస్త ముందుకు వెళ్ళినట్టున్నారు అని అనుకుంటాడు. బాస్ మీరు చెప్పినట్టే ఇదంతా సీసు అనే చేయించాడు అని చెప్తాడు. నీకు తెలుసు కదా నెక్స్ట్ వన్ ఏం చేయాలో అని చెప్పి హీరో అంటాడు. సీసువాన్ని పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్కి సివిల్ బ్యూరో ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. వచ్చి డివోర్స్ తీసుకోమని చెప్తారు. తను అక్కడికి వెళ్తుంది. హీరో కూడా అక్కడికి వచ్చి ఉంటాడు. బాస్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. నేను డివోర్స్ కోసం వచ్చాను, నేను కూడా డివోర్స్ కోసమే వచ్చాను అని తను చెప్తుంది. హీరో వాళ్ళ వైఫ్కి కాల్ చేస్తాడు. ట్యాంగ్ మీరు ఎక్కడున్నారు, నేను సివిల్ బ్యూరో ఆఫీస్లో మీకోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్తుంది. హీరో వెనక్కి తిరిగి నీ హస్బెండ్ పేరు ట్యాంగా అని అడుగుతాడు. అవును అని చెప్తుంది. నా పేరు కూడా ట్యాంగే అని చెప్తాడు. కానీ మీ పేరు మిస్టర్ ఫూ కదా అని అంటుంది. లేదు, నా చిన్నప్పటి పేరు ట్యాంగ్ అని చెప్తాడు. మరి మీరు మ్యారేజ్ నుంచి ఎందుకలా పారిపోయారని అడుగుతుంది. లేదు, నువ్వని నాకు తెలీదు, తెలుసుంటే నేను మ్యారేజ్ చేసుకునేవాడిని అని చెప్తాడు. మరి ఈసారి నన్ను వదిలి వెళ్ళిపోరు కదా అని అడుగుతుంది. లేదు, ఇంకెప్పుడూ అలా చేయను, నేను నిన్ను లవ్ చేస్తున్నాను అని చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసిపోతారు. ఇలాంటి ఒక ఎండింగ్తో ఈ మూవీని కంప్లీట్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్ పెట్టండి. టాటా బాయ్.